ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. Five, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానం బాగా చేసాం. ధ్యానానికి ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. బిగ్ క్లాప్స్. ఎంతో అద్భుతమైన ర్యాలీ చేశాం. ర్యాలీకి ఒక్కసారి బిగ్ క్లాప్స్. శివరుద్ర పిరమిడ్ని ప్రారంభించుకుందాం. ఆ పిరమిడ్కి ఒక్కసారి బిగ్ క్లాప్స్. ఆ పిరమిడ్ నిర్మించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, మళ్ళా పిరమిడ్ నిర్మించినటువంటి శివరుద్ర పిరమిడ్ ధ్యాన మందిరం కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కుమరిశెట్టి నరసయ్య, కుమరిశెట్టి మహాలక్ష్మి, కుమరిశెట్టి సూర్య. మరి అలాగే మహేశ్వర మహా పిరమిడ్ కడతాల్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సాంబశివరాజ్ సార్ కడతాల ట్రస్టీ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే బోధన్ సాయిలు మాస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గజ్వేల్ నరసింహులు మాస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సిద్దిపేట మాస్టర్స్ బాలయ్య సారు, వీరేశం సారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సంగారెడ్డి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పట్లొల్ల సంగమేశ్వర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రకాష్ రావు హైదరాబాద్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మళ్ళా నారాయణగౌడ్ సెక్రటరీ చిర్యాల వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన చిలకయ్య జగన్ గూడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మెట్పల్లి నారోజు రామాదేవి మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మళ్ళా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అయితే మళ్ళా శాఖా ర్యాలీ అలియాబాద్ లోపల చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాం. అలాగే వెల్దుర్తి సత్యనారాయణ స్వామి, మెదక్ జిల్లా వెల్దుర్తి సత్యనారాయణ స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సిద్దిపేట మాస్టర్స్, మరి అలాగే ధ్యానగద్దర్ భూపతి సారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన వనపర్తి జిల్లా నుంచి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు మరి విచ్చేశ్వరు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఈ మధ్యనే మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలో పిరమిడ్ నిర్మించిండ్రు. మన సత్యనారాయణ సార్ కూడా రావాల్సిందిగా కోరుచున్న వేదిక మీదకి. అలాగే సంగారెడ్డి మోస్ట్ సీనియర్ మాస్టర్ మన అంజిరెడ్డి పటేల్ బస్వాపూర్, మరి అలాగే ముదిమాణిక్యం బాలరెడ్డి పటేల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఈ యొక్క కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మరి ఎంతో శ్రమ కోర్చి మరి మబ్బున 4 గంటలకు 3 గంటలకు లేచి కూడా వచ్చారు. వారికి అందరూ కూడా సభముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎంతోమంది మాట్లాడవలసిన మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క సందేశం విందాం. అయితే మనం అలియాబాద్ లోపల మనం చాలా అద్భుతంగా శాఖా ర్యాలీ నిర్వహించుకున్నాం. గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ అలియాబాద్ కా శాఖా ర్యాలీ 10 గ్లాస్. అందరూ ఒకసారి అనాలా, గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ అలియాబాద్ కా శాఖా ర్యాలీ 10 గ్లాస్. ఓకే, మొట్టమొదటిసారిగా భాగ్యనగర్ ట్రస్టీ మన
శాఖా ర్యాలీకు స్ఫూర్తిదాత లక్ష్మీ మేడం గారు మాట్లాడుతూ కూర్చున్నాం. మరి అలాగే కరీంనగర్ అరుణ్ జ్యోతి మేడం గారు వేదిక మీరు రావాల్సిందిగా కూర్చున్నాం. మేడం ఒకసారి మాట. ముందుగా మన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ చాలా ఒక అద్భుతమైన పిరమిడ్ని ప్రారంభించుకుందాం. ఆ పిరమిడ్ నిర్మించినటువంటి ఆ కుటుంబ సభ్యులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంది పిరమిడ్. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. పిరమిడ్ చుట్టూ పొలాలే. ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. మనకి హైదరాబాద్లో ఉండి చుట్టుపక్కల ఆ రణగొణ ధ్వనుల మధ్య నుంచి వచ్చి చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ పొలాలే, జామ తోటలు ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి. అక్కడ కూర్చుంటే సడన్గా మా ధ్యానం చేద్దాం, పిరమిడ్ ప్రారంభించుకున్నాం, ధ్యానం చేద్దామంటే నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఆ చుట్టుపక్కల అన్నీ పొలాలే, జామకాయలు. ఆ పిరమిడ్ ఎనర్జీతోటి అవన్నీ కూడా శక్తివంతంగా మారి అవి ఎవరెవరైతే తింటారో వాళ్ళందరూ ధ్యానంలోకి రావాలి, శాకాహారులుగా మారాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఆ పిరమిడ్ ప్రారంభించుకోవడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది. ర్యాలీ కూడా చాలా అద్భుతంగా చేసాం, బాగా జరిగింది. మేము 2011లో ర్యాలీలు మొదలు పెడితే అప్పుడు చిన్న చిన్న పిల్లలతో ర్యాలీ మొదలుపెట్టాం. పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మొహాట్ పడేవాళ్ళు. నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు, ఎందుకంత చిన్న పిల్లల్ని తీసుకెళ్తావు అని. పెద్దవాళ్ళు రారు కదా, పిల్లలు ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళు పలికే స్లోగన్ ఒక శక్తివంతమైంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఆ ఒక్క సూత్రాన్ని నమ్మి ఆవిడ 10 మంది పిల్లలు వస్తే ఒకళ్ళు అటు వెళ్ళే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి లైన్లో నుంచో పెట్టేవాళ్ళం, వాళ్ళు ఇటు ఒకటి పరిగెడితే వాళ్ళని తీసుకొచ్చి లైన్లో పెట్టేవాళ్ళం. అలా ఒక 20 మందితో ర్యాలీ చేసేవాళ్ళం. 20 మంది వచ్చారండి, మాకు పెద్ద ర్యాలీ అప్పట్లో. దానికి కూడా ఎన్నో సూటిపోటి మాటలు. నేను ఒకటే అనుకున్నా, నేను నమ్మిన సత్యాన్ని చెప్పటానికి ఎవరి సహాయం కావాలి, ఎవరొస్తే నేను చెప్తాను. పత్రిసారికి మనందరం మాట ఇచ్చామా, మేము వస్తామయ్యా నువ్వు మొదలుపెట్టు అని? రాలేదుగా, ఒక్కడిగా మొదలయ్యింది. ఇవాళ కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రపంచ దేశాలంతా ఉంది ధ్యానం, శాకాహారం, పత్రిజీ అంటే. ఆ ఒక్క సూత్రాన్ని నమ్మి మొదలుపెట్టాం. అలా 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 10 నుంచి 100, 100 నుంచి 1000, వేలల్లో నుంచి ఇప్పుడు 10,000 దాటిపోయింది. పత్రిసారి బాడీ వెకెట్ చేసిన సంవత్సరం చార్మినార్ ర్యాలీ 10,000 రీచ్ అయ్యాం. ఆ ర్యాలీని దాటి మించి ఇంతవరకు జరగట్లా. జరగాలి, 10,000 కాదు 20,000, 1,00,000 మందితో మనం ర్యాలీ చెయ్యాలి. అలాంటి రోజు రావాలి. అందరికీ తెలుసు ఇది సత్యమని, చెప్పటానికి ఎందుకు రావట్లేదు? మనం మానేసాం, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. మనం మానేసి మరి అందరికీ అదే సత్యాన్ని చెప్పాలిగా. సత్యం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు వెనకడుగేస్తున్నాం? రేపు ఉంటామన్న గ్యారంటీ ఉందా? రేపు చెప్దాంలే, ఎల్లుండి చెప్దాంలే, ఇంకో రోజు చెప్దాం అనుకోవడానికి లేదు. అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ కోట్లు పెట్టినా కొనలేని ఈ దేహానికి మాత్రం గ్యారంటీ లేదు. మరి అంత అద్భుతమైన దేహాన్ని తీసుకొని వచ్చి సత్యం చెప్పడానికి ఎందుకు వెనకాడాలి? మేము ఒకరోజు అప్పుడు ర్యాలీ ఏంటంటే మాంసాహారం వద్దు అని చెప్తాం. ఈ మేడం మంచిది అని చెప్పాలి అంటే ఆ మేడం పేరు తెలియాలా వద్దా? ఆ మేడంకి ఒక పేరు ఉంది, పలానా మేడం మంచిదా చెడ్డదా గొప్పదా ఏదో ఒకటి చెప్తాం. ఆ పేరు చెప్పకుండా ఎలా చెప్పాలి? మమ్మల్ని చాలామంది క్వశ్చన్ వేసేవారు, మాంసాహారం అనద్దు అనద్దు అని. మాంసాహారం అనటం వల్ల మీరే నెగటివ్ క్రియేట్ చేస్తున్నారు అని అన్నారు. సత్యం నాకు తెలుసు, పత్రిసార్తో ఎన్నో ర్యాలీలు చేశాం. తప్పైతే సార్ ఖండించేవారు కదా, ఖండించట్లేదు అంటే కరెక్టే కదా. చాలామంది సార్ దగ్గరికి వెళదాం అని. ఒకరోజు 2016 కడతాల్లో భూపతిరాజు గారు అడిగారు క్వశ్చన్. సార్ పాట పాడమన్నారు సారు భూపతిరాజుని. ఈ సార్ లెగిసి మాంసాహారం వద్దంటున్నారు సార్ అని మెల్లిగా అన్నారు. గట్టిగా అంటే కొడతాడో తిడతాడో ఒక భయం ఉంది. మెల్లిగా అనేటప్పటికి అప్పుడు లేచి వెళ్ళిపోదాంపా, ఇక్కడి నుంచి కాదు భూమి నుంచి వెళ్ళిపోదాం.
మనం మాంసాహారం వద్దు అని చెప్పటానికే జన్మ తీసుకున్నాం. ఆ పదం చెప్పకపోతే మనం భూమి మీద వద్దు, ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోదాం పద అన్నారు. ఏం సార్, అదే కదా అండి? అప్పుడు ఆ క్లాసులో ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యింది, మనం వచ్చింది భూమి మీదకి ఈ పదం చెప్పటానికే అని. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా, ఒక ధైర్యం వచ్చింది, ఒక కాన్ఫిడెంట్ పెరిగింది. ఎందుకంటే నా అంతరంగంలో ఏదైతే వస్తుందో అది కరెక్ట్ అని నేను మనసా వాచ నమ్మేదాన్ని. మరి ఈ మాంసాహారం అనే పదాన్ని ఇప్పటికీ చాలా కొన్ని ఏరియాల్లో ఆ పదం వాడద్దు అంటారు, చాలామంది వింటూ ఉన్నాం. సరే, వాళ్ళకి తెలిసేనాడికి తెలిసిద్ది, తెలియపోదు, ఇంకో జన్మ ఉంటుంది వాళ్ళకి. పత్రిసారి చాలా సింపుల్గా చెప్తారు. ఏమని పోతే పోని. మన పిరమిడ్ సొసైటీలో కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఎవరికి వాళ్ళు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య వాళ్ళ సొంత బ్యానర్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా బ్యానర్ వేసుకొని పత్రిసారి ఫోటో లేకుండా వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. ఏమంటే మాకు తెలియదు అన్నారు. అంటే ఇంత ధ్యానాన్ని, ఇంత జ్ఞానాన్ని మనకి తెలియచెప్పి మన చేత ఆచరింప చేసే గురువుని పక్కకు పెట్టే స్థితికి ఎదిగారంటే ఏమనాలి ఇక వాళ్ళని? ఇప్పుడు 2-3 నుంచి అయ్యే పోస్టర్ చూస్తున్నా నేను. అది తప్పు, చాలా తప్పు. ఇంత గొప్ప విద్యని నేర్పిన గురువునే పక్కకు పెడుతున్నామంటే మనలో ఎంత అహంకారం ఉందో ఒక్కసారి చూడండి. ఆ తప్పుకి ఎప్పటికైనా శిక్ష మనం అనుభవించాల్సిందే. తెలియదా అంటే తెలిసి చేస్తున్నాం. అలాగే ఇలా ఎన్ని చెప్పుకున్నా ఉంటాయి. కానీ మనందరము కలిసి ప్రతి సంవత్సరము డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం, పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ రావాలి. ఎలాగో వస్తారు, ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎలాగో వస్తారు. కానీ మీ ఫ్రెండ్స్, మీ బంధువులు వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి. ఈ 11 రోజుల్లో ఒక్కరోజైనా వచ్చి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళమని చెప్పండి. ఆ ప్రసాదం అన్నది చాలా చాలా శక్తివంతమైంది. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడా నాకు అది ఇవ్వు, దేవుడా నాకు ఇది ఇవ్వు అని అడిగి కొబ్బరికాయ కొట్టిన ఆ కొబ్బరి ముక్కకే ప్రసాదం అని కళ్ళకద్దుకొని తింటున్నామే మనందరమే. మరి ఈ భూమి మీద సమస్త జీవరాశులు ఆత్మ పరిణామం జరగాలని 11 రోజులు నిరాటంకంగా కొన్ని వేల మంది మనందరి చేత ఆ యజ్ఞం నిర్వహింపచేస్తున్నారు పత్రిజీ. మరి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం యొక్క ప్రసాదం ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? అందుకని మన వాళ్ళందరినీ ఆ ప్రసాదాన్ని వచ్చి స్వీకరించి వెళ్ళమని చెప్పండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది ఎంత శక్తివంతమైందో తెలుసుకుందాం. మనకి ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు భీష్ముడు చూస్తూ ఊరుకుంటాడు. ఇది తప్పు అని చెప్తే ఆగుతారు, ఎందుకంటే ఆ వంశానికి పెద్ద, ఆ సభకి పెద్ద ఆయన. కానీ చెప్పలా, ఇది మనందరికీ తెలుసు. ఎందుకు నోరు విప్పలేకపోయాడు తెలియదు. దాని కారణంగా చివరి దశలో అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. మామూలు విషయం అండి, అంపశయ్య మీద ఒక్కరోజు కాదు, 18 రోజులు. మనం కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే లబలబ మొత్తుకుంటాం మనం. అలాంటిది 18 రోజుల పాటు ఏకధాటిగా అంపశయ్య మీద పడుకోవటం అంటే అది ఎంత పెద్ద నరకమో, ఎంత పెద్ద శిక్ష ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే నేను ఖండిస్తా, ఇది తప్పు అని. ఎందుకు వాళ్ళు మారతారో మారో నాకు సంబంధం లేదు, చూస్తూ నేను ఊరుకోవట్లా. ఎందుకంటే నేను ఊరుకున్నాను అంటే ఆ కర్మ నేను మొయ్యాలి. అందుకని నేను ఎప్పుడెక్కడైనా తప్పుని ఖండిస్తా. మీరు అనొచ్చు, మేడం అది అంపశయ్య యుగం కదా, ఇప్పుడు ఇది అంపశయ్య యుగం కాదు కదా అని. అది అంపశయ్య యుగమే, కానీ ఇది ఐసీయూ యుగం. ఐసీయూలోకి వెళ్తే ఏం పెడతారని మనకు కూడా ముక్కికి మూతికి ముడ్డికి అన్నీ అయ్యే కదా గుచ్చేది, అవునా కదా? అలా అంపశయ్య మీద పడుకున్నాక పాండవుల్ని పిలిచి సూక్ష్మ ధర్మాలు బోధిస్తూ ఉంటాడు భీష్ముడు. అక్కడే ఉన్న ద్రౌపది నవ్వుతుంది. భీష్ముడు అడుగుతాడు, ఎందుకమ్మా నవ్వావు అని. ఇవాళ చెప్తున్న ఈ ధర్మం ఆనాడు ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు చెప్పాడు భీష్ముడు, ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ రోజున సుయోధనుడు పెట్టిన భోజనం తింటున్నాను, అధర్ముడు భోజనం తింటున్నాను, అధర్మ మార్గాన సంపాదించిన భోజనం తింటున్నాను. కాబట్టి తప్పని మనసుకు తెలిసిన నోరు పెగల్లేదు. తప్పని తెలుసు కానీ నోరు పెగల్లా. ఎందుకు? తినే భోజనం అధర్ముడిది.
అధర్మంగా సంపాదించిన సంపాదన అది, అందుకే నోరు పెగల్లా. కానీ ఇప్పుడు అంపశయ్య మీద పడుకున్నాను, ధర్మాత్ముడైన అర్జునుడు వేసిన బాణాల మీద పడుకోవటం వల్ల, అధర్ముడు పెట్టిన భోజనం ద్వారా తయారైన రక్తం కారిపోవటం వల్ల ఆ అధర్మం అనే మాయపొర తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ధర్మాన్ని బోధిస్తున్నాను అని చెప్పాడు. చూడండి, ఒక మాట చెప్పాలి అంటే, తప్పని తెలిసిన నోరు పెగలాలి అంటే ఎక్కడ లోపం ఉందండి? మనం తీసుకునే ఆహారం. మరి మన కోసం కాదు ఈ యాగం చేసేది, ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక యాగం అది. మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, మన ఒక్కలమే చేస్తాం, మన భర్త మన పిల్లలు బాగుండాలని. ఆనాడు రాజులు మరి యజ్ఞాలు యాగాలు చేశారు. ఆ రాజుగారి భార్య ఇద్దరే కూర్చొని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు పడాలని, పంటలు పండాలి అని, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆనాటి రాజులు యజ్ఞాలు చేశారు. కానీ ఇవాళ పత్రి మహారాజు మనందరి చేత యావత్ పిరమిడ్ మాస్టర్లందరినీ కూర్చోబెట్టి 3 గంటలు ధ్యానం చేయిస్తున్నారు, ధ్యాన యజ్ఞం. మరి మనం చేస్తున్నాం ఆ యజ్ఞం 84 లక్షలు బాగుండాలని. మరి అలాంటి యజ్ఞం, ఆ యజ్ఞం తాలూకా వచ్చే ప్రసాదం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో చూడండి. అందుకని మన వాళ్ళందరినీ 11 రోజుల్లో ఒక్క రోజైనా వచ్చి ఒక్క పూటైనా ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళమని చెప్పవలసిందిగా మరి మీరందరూ మరి ఆ కార్యక్రమానికి వస్తూ మీ వాళ్ళందరినీ పిలిచి, మరి దానికి ఎన్నో నిధులు కావాలి. మరి దానికి సంబంధించి మనందరికీ డొనేషన్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనం ఎంతో బాగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరం కలిసి మరి దానికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చుకొని మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుందామని కోరుకుంటూ, మరి ఈ అలియాబాద్లో ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓకే మేడంకు మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ప్రపంచానికి ఎంతో చేయాలనుకున్న వాళ్ళు ఇద్దరు పోరు, అలసిపోరు. అటువంటి స్ఫూర్తిదాతనే మన లక్ష్మీ మేడం గారు. మళ్ళీ నెక్స్ట్ ధ్యానగద్దర్ భూపతి రాజు సిద్దిపేట వారు మాట్లాడవలసిందే కోరుచున్నాం. మాట్లాడడానికి ఏం లేదు. ఓకే, ఈరోజు మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి ఆది దంపతులకు, మరి ఆర్గనైజ్ చేసినటువంటి దత్తు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా. ఈరోజు పిరమిడ్ ప్రారంభోత్సవం, శాఖా ర్యాలీ, ఎంత గొప్ప దినమో. మరి ఇది పత్రిజీ కళ ఏమిటి అంటే ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. మరి ఈ 2 చేసినాం ఈరోజు. అక్కడ పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది మరి లక్ష్మి చేతుల మీదుగా. మరి ఈరోజు శాఖా ర్యాలీ జరిగింది. అంటే 2 కార్యక్రమాలు ఒకే టైంలో చేసినాం. కాబట్టి ఇది పత్రిజీ ఆశయం. నేను ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్టు ఇందులో రకరకాల వ్యవస్థ తయారవుతూ ఉన్నది. కానీ చివరికి పత్రి సార్ చెప్పినటువంటిది నేను ఆ రోజు నాకు ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, చాలామంది మాంసాహారం అనే పదం అనకూడదు అంటే అది నీకు నెగిటివ్గా చెప్పినట్టు అని చెప్పి నేను చాలామంది చెప్పారు నాకు. సరే, నేను అది నాకు అక్కడి వరకు క్లియర్గా ఉన్నా కానీ సార్ని అడగలని ఆ రోజు అడిగితే పత్రి సార్ ఒకటే చెప్పిండు, మనం మాంసం అని చెప్పకపోతే ఈ భూమి మీద పనే లేదని చెప్పిండు. మాంసాహారం తినొద్దని చెప్పనీకి వచ్చామని చెప్పి, మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట, పాపం అంటే రోగం అంట, రోగం అంటే నరకమంట, పాపము వీడాలిరో అన్నలారా, మాంసము మానాలిరో అన్నలారా. ఇది పత్రి సార్ రాసిండు. అంటే సారుకు తెలియదా? సారుకు తెలిసిన దాంట్లో మనకు ఎంత అంటే కనీసం ఒక 1 పైసా కూడా తెలియదు. ఆయన గొప్ప భవిష్యత్తు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడుకుంటామంటే మనం ఎంతో గొప్ప అదృష్టవంతులు. పత్రి సార్ పేరు తెలిసినామంటేనే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. లేకపోతే మన నోట పత్రిజీ మాట వచ్చిందంటే ఎంతో గొప్ప వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. మనము పత్రి సార్ చూపించినటువంటి మార్గము శ్వాస మీద ధ్యాస. ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం అంటారు అన్నలారా, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం. రకరకాల ధ్యానాలు లేవు, శ్వాస మీద ధ్యాస. పత్రి సార్ వరి నాటిండు, దాంతోపాటు గడ్డి కూడా మొలిచింది. కానీ గడ్డి ఏరాల్సిన బాధ్యత మనది. గురువుగారు
ఎందుకంటే గడ్డి ఏరేసే బాధ్యత మనకిచ్చాడు. అంటే గురువుగారు వరి నాటిండు, వరితో పాటు గడ్డి మొలిచింది, గడ్డి ఏరాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మరి పత్రిజీ, నేను ఒక 2 చరణాలు పత్రి సార్ గురించి వాడుకుంటాను, తర్వాత ధ్యానమాయ. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షిల బ్రహ్మ విద్వరిష్టలను తరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి, తరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ. పత్రిజీ అంటే పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నులక మంచం పైన శులాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్న పరమాత్మ పత్రిజీ అంటే ప్రతి ఏటా కడుతాళ్ళు ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానమందించి, ప్రతి ఏటా కడుతాళ్ళు లక్షలాది యోగులకు అన్నదానమందించి, సరస్వతి పుత్రుడు పత్రిజీ అంటే ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక శకానికి కాదు
ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఈ భూమి మీద లక్షల మందిని శాకాహారులుగా మార్చడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎంతోమంది గురువులు భూమి మీదకి వచ్చినా ఏ 10 మందినో శాకాహారులను తయారు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ పత్రిజీ లక్షల మందిని శాకాహారులుగా మార్చి మేము తెలుసుకున్న సత్యాన్ని రోడ్డు మీదకి వచ్చి చెప్తా ఉన్నాం. చూడు ఎంత గొప్ప వాళ్ళది. అది ఆషామాషి విషయం కాదు. అందుకే నేను ఫిక్స్ అయిపోయినా, ధ్యానము శాకాహారం తర్వాత నేను ఎప్పుడు ఏ వేదిక మీద చెప్పిన పత్రిసారి గురించి చెప్పాలి. పాట పాడితే నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ, పత్రిసారి గురించి చెప్తే ధ్యానము శాకాహారం పిరిమిడి గురించి 3 చెప్పినట్లు లెక్క. రండి రండి ఈసారి కడతాల్ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా జరుగుతుంది? అంత సైలెంట్గా ఉన్నారేంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. పత్రిసారు భూమి మీద ఉన్నప్పుడు తక్కువ వర్క్ చేసిండు, పైకి పోయిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ చేస్తాడు. ఈ మూడు లాగా జరుగుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగం. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. లక్షలాది అజ్ఞానుల హృదయాలలో విజ్ఞానపు జ్యోతులు వెలిగించాడు. శ్వాస మీద ధ్యాసని సులువైన ధ్యానము నేర్పించిన మన పత్రిజీ, ఎందరో మాంసాహారుల శాకాహారుల చేసి మూగ జీవులెన్నింటినో కాపాడిన పత్రిజీ, విశ్వశక్తి ఈ భువి కందించా ధ్యానులందరి చేత పిరమిడులను కట్టించిన బ్రహ్మర్షి పత్రిజీ. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. కులం మతం జాతి వర్గ విభేదాలు వలదంటూ బోధించిన పత్రిజీ, హిందువైన ముస్లిమైన క్రిస్టియను జైనులు అయిన మూలమొకటే అన్నాడు. జీవులు ఏవైనా గాని ఆత్మ ఒకటే అన్నాడు. ఆత్మలలో ఉండే పరమాత్మ ఒకటే అన్నాడు. జీవుడే దేవుడని తెలిపి, జీవుడే దేవుడని తెలిపి, దేహమే దేవాలయమని ఆత్మజ్ఞానం అందించిన పరమ గురువు పత్రిజీ. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. ధ్యాన జగతు ధ్యేయంగా ఒకే ఒకడు పత్రిజీ నాడు అడుగు వేశాడు. ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రామికుడై ఆగక శ్రమ కూర్చాడు. లక్ష్యము సాధించు వరకు దీక్ష వదలనన్నాడు. అందరి కోసం బతుకును త్యాగము చేసిన గనుడు. ఆత్మ వెలుగులందరికందించా దేహము త్యాగము చేసి ఆత్మజ్యోతిగా వెలుగుతూ శక్తి తల్లు ఉన్నాడు. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ
శాంతి కొరకు జరుగుతున్న యాగం. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యాగంలో మనం అందరం ఉండాలా వద్దా? ఉండాలి కదా. మనతో పాటు అందరిని తీసుకొని రావాలి. ఓకే, థ్యాంక్ యూ దత్తు అన్న, థ్యాంక్ యూ. మరి కంగ్రాచులేషన్. పిరమిడ్ పచ్చటి పొలాల మధ్యన పదిసార్లు చెప్తా ఉంటుండే, ఇంటికాడ ధ్యానం అంట, పొలము కాడ ధ్యానం అంట అని. పొలంలో పిరమిడ్ ఉంది, ఎంత గొప్పదో. థ్యాంక్ యూ. ఓకే, మన సార్కు మనకు మరొకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మరగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన పిరమిడ్ నిర్మించిన వాళ్ళు ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. మన కొమ్మిశెట్టి మహాలక్ష్మి మేడం మరొకసారి అండి. సార్ నమస్తే సార్, మీరు ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి ఎంతో శ్రమ కూర్చి ఎవరైనా కానీ అందరు కలిసి కార్యక్రమం చేస్తారు, కానీ వీళ్ళ కుటుంబం చేసే కార్యక్రమం అందరినీ పిలుచుకున్నారు ఇక్కడ అలియాబాద్కు. మరి అది ఒక గొప్పతనం. మరొక ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం మనం. కాబట్టి ప్రకృతి ఒడి లోపల మరెంతో మదనపు చెందినటువంటి ప్రాంతంలో మన పిరమిడ్ నిర్మించరు. మరి యొక్క ఖర్చు అంతా కూడా మన వాళ్ళే నిర్వహించుకున్నారు. కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. మేము చెప్పంగానే మీరందరు వచ్చినందుకు ఎంతో దూరం నుంచి ఆ పత్రి సారు సంకల్పం నెరవేర్దామని ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అన్ని కోరికలు మన పత్రిసారి మనం వెనకాలండి సైనికుల లెక్క నడిపిద్దాం. అందరం ధ్యానం చేద్దాం. మన చుట్టాలు బంధువులందరినీ మార్చుకుందాం. కనిపించిన ప్రతి ఒక్కరిని ధ్యానంలో చేద్దాం. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం ధ్యానం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ నాకు మాట్లాడరాదు. లక్ష్మీమేడం గట్టిగా చప్పట్లు కొడదాం ఈ దంపతులకు. ఎందుకంటే ఇటుకి రావడానికి కారణం షామీర్పేట జిల్లా అనేది మేడ్చల్ జిల్లాలో ఒక ప్రత్యేకమైన జిల్లా. మేడ్చల్, షామీర్పేట, గట్కేసర్ ఈ 3 మండలాలు. నేను గట్కేసర్ మండలం అని చిన్నప్పటి నుంచి మేడ్చల్ జిల్లాలో పెరిగినవాడిని. ఆ మేడ్చల్ అన్ని జిల్లాలు బాగా ముందుకున్నాయి, మేడ్చల్ జిల్లాలో వెనక్కున్నాము. ఈ షామీర్పేట సరే మేడ్చల్లో పర్వాలేదు, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. షామీర్పేటలో ఎవరున్నా అంటే ఈవిడ వచ్చింది. మా బంధువులు చాలామంది ఉన్నారు చుట్టుపక్కల, కానీ ఈవిడ వల్ల తొందరలోనే ఆ బంధువులందరినీ కలవబోతున్నాను. ఎందుకంటే కలిస్తే కదా వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. కాబట్టి అమ్మ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన జిల్లా అందరి తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాగే మేడం వారు చేసిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మా మెట్పల్లి మేడం రమా మేడంని వంటకు ఒప్పచెప్పడం అనేది చాలా శుభదినం. ఎందుకంటే ధ్యానంలో చేతి వంట తినాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. ధ్యానులు అందరూ కలిసి చక్కటి వంట చేస్తున్నారు. ఆ వంట ఎంత శుద్ధమైందంటే నేను మాటల్లో చెప్పలేను. నాకు తెలిసి 100లో వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే అంత శుద్ధమైన వంట చేస్తారు. ఒకే ఒకటి నేను చెప్తాను. వంట చేసేటప్పుడు ఆ వంకాయ కూర ఎలా ఉండాలని పోయి దగ్గరుండి వంట చేస్తూ నేను ఉన్నాను అక్కడ. ఎండుమిర్చి ఏమన్నా ఆవిడ నీళ్ళకి వెళ్ళి తీసి కడిగిన వేసి మంచిగా వేసిందంటే ఎండుమిర్చిని కడిగి సామాన్యంగా వేయరు. ఎంతో పరిణితుండి శుద్ధత్వం గురించి ఎంతో తెలిస్తే తప్ప ఆ పని చేయరు. మా ఇంట్లో మా ఆవిడకి రోజు ఇదే ఫైటింగ్ ఎండుమిర్చి కాండి. ఎందుకంటే నీళ్ళల్లో తుడవకుండా వేస్తే నాకు మహా కోపం. అది మురికి బట్టి దుమ్ము బట్టి ఉంటుంది. కాబట్టి అలాంటి వంట వండినంటే ఈరోజు ఎంతో శుద్ధమైన ఆహారం. అది గట్టిగా చప్పట్లు కొడదాం మెట్పల్లి రమా మేడం వాళ్ళకు. మేడం ఇలా చిన్న కార్యక్రమాలన్నీ మీ టీం ద్వారానే వంట చేసి తినిపించాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. పాత్రలేమో లక్ష్మీ మేడం పంపించింది, వంటనేమో ఎంత గొప్ప విషయం తెలుసా. ఇట్లాంటి అవకాశం మేము చూస్తా ఉన్నాం. ఏడ శాకాహారం అడిగితే మన వాళ్ళు వంట చేయాలి, పాత్రలు కూడా రావాలని. ఎంత తిప్పలైతే శాకాహారాన్ని చేయాలంటే వంట పాత్రలు ఏది పోవాలని అర్థం కాదు. ఇది గొప్ప అవకాశం ఇక్కడ. ఇప్పటి వరకు నేను చేసిన 2 సంవత్సరాల నుంచి శాకాహారాలు చేస్తున్నాం. నెల ది బెస్ట్ శాకాహారాలు ఇది. ఎందుకంటే శుద్ధమైనది 100% ఛాతి తనాయించి చెప్పొచ్చు, మనం బల్లగుద్ది చెప్పొచ్చు. శుద్ధమైన శాకాహారం భోజనం అంటే ఇలా ఉంటుంది, అలా వండారు అది. కాబట్టి చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. అందులో లక్ష్మీ మేడం ఆడికెళ్ళి పాత్రలు పంపించింది. చూడు ఆ కేర్ తీసుకునే విధానం. చాలామంది చేస్తారు, ర్యాలీ చేస్తారు, అన్నీ చేస్తారు. పాత్రల దగ్గరకు వచ్చే వరకల్లా ఏముందిలే సార్, అరే కథ అంతా అక్కడుంది. మాంసం తింటే ఎలా ఉంటుందో మాంసం వండిన పాత్రలో వండిన ఆహారం అలాగే ఉంటుంది. శరీరాన్ని హింసకు గురి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ కేర్ తీసుకున్నారు వాళ్ళు. గట్టిగా చెప్పకూడదు మరొకసారి. థ్యాంక్ యూ మేడం.
అగో సంశయం ఏమంటున్నాడు, అందుకే భోజనం చేయడానికి వచ్చామంటుండ ఆయన. మరి మన అందరి సద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఇక్కడ ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా ఆశయము పత్రి గారి ఆశయమే మనందరి ఆశయము. ఆయనకు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, మైత్రేయ జగత్ కావాలన్నది ఆయన ఆశయం. అవును సార్. అలా కావాలి అని అంటే మనము ఇప్పుడు మేడం చెప్పిండ్రు భీష్ముడి గురించి. మనం ఎలాంటి ఆహారం తింటే అలాంటి మనసు ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనము శుద్ధ శాకాహారం తినాలి అనని మేము ఈ సేవలో పాల్గొంటున్నాం. సారు మళ్ళొకటి సారు చెప్పింది ఏంటంటే, ఒక ధ్యాని ఆత్మ ఎదగాలి అనంటే ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఇవి 5 చేసినప్పుడే ఒక ఆత్మ తొందరగా ఎదుగుతుంది అని చెప్పడం జరిగింది. మనమంతా ఏమనుకుంటున్నామంటే సేవ అంటే ఒక నామూషిగా ఫీల్ అవుతున్నాం. మా గురించి కూడా ఎందరో మాట్లాడితే మా మెట్పల్లి మాస్టర్లు మేడం మనకు అవసరమా ఇది అన్నారు. ఎవరేమనుకుంటే మనకేంది, మనం చేస్తున్నా కరెక్ట్ అయినప్పుడు మన గురువుగారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకేమిచ్చి మన రుణం తీర్చుకుంటాం? ఆయన ఆశయంలో మనం పాలు పంచుకున్నప్పుడే ఆయన ఆనందిస్తారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా, మమ్మల్ని సేవకు పిలిచినా పిలవకపోయినా మేము అక్కడ ఉండము. సేవ కాడికి, వంటల కాడికి పోతాము, చూస్తాము. అక్కడ చూస్తే ఒక్కొక్కసారి ధ్యానులను కాకుండా వేరే వాళ్ళను వంట చేయడానికి నియమిస్తే వాళ్ళు పోట్లాడుకుంటూ గుట్కాలు తింటూ అశుద్ధంగా ఉండే గిన్నెలు కడగరు. ఒక్కొక్కసారి కూరగాయలు కూడా అసలు ఆడ సేవకు ఎవరు ఉండరు కాబట్టి అవి కడగకుండానే పోపులో వేసేస్తారు. ఒకసారి మా మేడం మెట్పల్లి మేడం తినకుండానే రావడం జరిగింది. కాబట్టి మనం అందరము సేవ ఏం తక్కువ కాదు. ధ్యానం చేస్తే, ధ్యాన ప్రచారం చేస్తే శక్తి వస్తుంది. శక్తి అంటే పార్వతీదేవి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తే జ్ఞానం, ఆత్మజ్ఞానం పెరుగుతుంది అంటే సరస్వతి దేవి. ఈ సేవ చేస్తే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ధనం. ఒక పార్వతీదేవి, సరస్వతీదేవి ఉంటేనే ఈ కార్యక్రమం జరగదు. లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా. మరి ఉండాలంటే మనం అందరము సేవ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికన్నా కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ ఊరు వాళ్ళే చేసుకుంటారులే అనుకుంటారు. మన పత్రిసారి అలా అనుకున్నాడా? ధ్యాన జగత్ అంటే జగతంతా మనదే. ఎక్కడ పిరమిడ్ మాస్టర్ ఉంటే ఆ పిరమిడ్ మాస్టర్ మన ఆత్మబంధువే. ఎక్కడే కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం మనదే. మనం దీన్ని సక్సెస్ చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనని మనం సేవలో పాల్గొనాలి. పాల్గొన్నప్పుడే మన సార్ అనుకున్నది మనం సాధించగలుగుతాం. నేను, నువ్వు అనే భావన ఇందులో ఉండద్దు. పిఎస్ఎస్ఎం అని అంటే మన కుటుంబము. పత్రిసారి కుటుంబమే మన కుటుంబము. ఆయన పిల్లలమే మనమంతా, ఆయన సేవకులమే మనమంతా. నాకు ఇక్కడ ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన మన మహాలక్ష్మి మాస్టరు, నర్సయ్య మాస్టర్కు కృతజ్ఞతలు. వాళ్ళు అద్భుతంగా ప్రకృతిలో వాళ్ళ ఫామ్ హౌస్లో పిరమిడ్ కట్టిండ్రు. నేను బస్సులో వచ్చినప్పుడు ఎంతో ఆ ఎండ దగడుతోని వెళ్ళగానే స్నానం చెయ్యాలి అని అనుకొని రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దిగంగానే అక్కడ ప్రకృతిని చూసి ఎంత మురిసిపోయానో. చల్లగా ముఖం కూడా కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కొని అక్కడే హాయిగా కూర్చొనిపోయినా. ఎంత ఆనందం అనిపించిందో. అంత అద్భుతంగా ప్రకృతిలో పిరమిడ్ కట్టి వాళ్ళు
ఆ ప్రకృతిలో ఉంటున్నారు. నాకు మా ఊరికి దగ్గర ఉంటే నేను వారానికి ఒకసారి వచ్చేదాన్ని. చాలా దూరం అయిపోయింది. ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన నరసయ్య మాస్టర్కు, లక్ష్మీ మేడంకు, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, మేడం గారికి చప్పట్లు కొడదాం. అలాగే కుంట మల్లేశం జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెద్దపల్లి జిల్లా దిలేశ్వర్ రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇప్పుడు మహేశ్వర మహా పిరమిడ్ కడతాల్ ట్రస్టీ సాంబశివ సారు మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఓకే, మరి నరసయ్య సార్ కూడా ఒకసారి మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈ వేదికని అలంకరించిన అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా శతకోటి వందనాలు. మన ధ్యానులు అందరూ ఇంటింటికాల ఒక పిరమిడ్ కావాలని నా కళ. ప్రతి కుటుంబంలో అందరూ ధ్యానం కావాలి, అందరూ ధ్యానులు కావాలి. ఇదే నా కోరిక. జై పత్రిజీ, జై పత్రిజీ. ధ్యాన జగత్, ధ్యాన జగత్. నాకు ఎక్కువ మాట్లాడరాదు, క్షమించండి. ఓకే, మళ్ళా గత ఆగస్టు నెల నుంచి మరి ఎంతో శ్రమించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క 2 నిమిషం సార్ మాట్లాడక నెక్స్ట్ నేను వెళ్ళలేదు సార్. మరి ఈరోజు శాకాహార ర్యాలీ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను అనుకోకుండా వచ్చాను. మన దామోదర స్వామి 2 సార్లు వెళ్దామంటే, ఎందుకంటే మేము ధ్యాన మహాయగం పనిలో ముందు వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. మరి ఇందాక లక్ష్మీ మేడం మాట్లాడింది శాకాహారం గురించి, మాంసాహారం అనకూడదని అన్నారని. ఇంకే ఆహారం అంటాం దాన్ని? అది ఇంకా పత్రికారు అయితే రాక్షసాహారం అంటాడు. మరి ఆ విధంగానే అలా శాకాహారంలోనే అన్నీ వచ్చినాయి. నవరసాలన్నీ శాకాహారంలోనే ఉండయి. ఒక తీపి రావాలంటే దేని నుంచి వస్తుంది? శాకాహారం నుంచి వస్తుంది. ఒక చేదు రావాలంటే శాకాహారం నుంచి వస్తుంది. ఒక వగరు రావాలంటే శాకాహారం నుంచి వస్తుంది. అంటే పంచభక్ష పరిమాణాలు తినాలంటే ఒక్క శాకాహారంలోనే ఉంది. నేను ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత, శాకాహారంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క రుచి, దాని యొక్క శాకాహారం గురించి తెలుసుకుంది దాంట్లోనే. అందుకని ఇక నుంచి మనము 3 పేర్లతో రావాలని నేను కోరుకుంటున్నాను. మరి లక్ష్మీ మేడంకి, దామోదర స్వామికి చెప్తున్నాను, పిరమిడ్ ధ్యాన శాకాహార ర్యాలీ అని పెట్టండి అని. ఆ 3 వచ్చేస్తాయి పత్రిజీ ఆశయాలు. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్. పత్రిజీ అనేది పేరు, వ్యక్తి పేరు కాదని చెప్పి మన దామోదర స్వామి చెప్తాడు. పత్రిజీ అంటేనే ధ్యానము అంటే ఆ పేరు తెలవంగానే ధ్యానమే గుర్తు రావాలా, శాకాహారం గుర్తు రావాలా, పిరమిడ్ గుర్తు రావాలా. ఓకేనా? మరి అటువంటి పరమగురు పత్రిజీ శ్వాసే గురువు అని చెప్పారు. ఒకసారి తాజా హోటల్లో నేను మాట్లాడుతుంటే నీ గురువు ఎవరు అని అడిగారు. నేను సారు పత్రికారి పేరు చెప్పబోయా, కానీ మళ్ళీ వెంటనే లోపల నుంచి శ్వాసే గురువు అని చెప్పాను. శ్వాసే అని గురువు అని చెప్పింది ఎవరు? పత్రికారు. నాకు తెలియదు కదా, మీకు తెలుసా శ్వాసే గురువు అని? మరి అటువంటి పరమగురు జ్యోతి నవంబర్ 11న మీ అందరినీ పిలవటానికి ఆ పరమగురువు చైతన్యము ఆ రోజు నవంబర్ 11న 11:30 కర్తాల్ కైలాస్పూర్లో ప్రారంభోత్సవం ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా రావాలని మీ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరపున ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఆ రోజు ఆ పరమగురు జ్యోతి, చైతన్య జ్యోతి అందరినీ ఈ ధ్యానమాయగాన్ని ఆహ్వానిస్తుంది. అందరూ కూడా మీ ఊరు వస్తే ఆ జ్యోతి రథయాత్రలో పాల్గొని అందరూ కూడా అందరినీ, మీ బంధువుల్ని, స్నేహితుల్ని పిలవలసిందిగా, కైలాస రావాల్సిందిగా, ఆ 11 రోజులు ఆ ఒక్క పెద్ద పండగని మనం అద్భుతంగా విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ధ్యాన మహాయాగానికి మనకిచ్చే ఇంకో గొప్ప వరం ఏంటి తెలుసా? అడుక్కోవటం. ఎందుకంటే చెప్తున్నానంటే
నేను ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అనుకునేవాడిని ఏదో నేను ఇస్తే సరిపోతుందని. కానీ ఎప్పుడైతే నేను బుక్ పట్టుకొని 10 మంది దగ్గరికి వెళ్ళానో నాలో ఉన్న అహమే కాదు, నాలో ఉన్న ఆ యొక్క నెగిటివ్లు ఏవైతే అనీజినెస్ బిడియము అన్నీ పోయినాయి. మరి వాళ్ళ ఇంత ఆనందంగా ఉండామంటే అది ధ్యాన మహాయజ్ఞాలు చక్రాలు పత్రిక ప్రవేశపెట్టిన యొక్క దాని విశిష్టత ఎవరైతే తెలుసుకుంటారో మనం వదలం దీన్ని. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా బుక్ తీసుకోవాలి. తీసుకుంటేనే మీలో యొక్క ఎదుగుదల స్టార్ట్ అయిద్దని నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోండి. అలాగే నవంబర్ 11న ఆ పరమజ్యోతి యొక్క చైతన్యాన్ని మనం అందరం కూడా వచ్చి దాన్ని సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందులో లక్ష్మీ మేడము అఖండ ధ్యానం కూడా పెట్టింది. నవంబర్ 10 11 గంటల నుంచి 11 నిమిషాలకి స్టార్ట్ అయ్యి మళ్ళీ నవంబర్ 11 ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ముగింపు ఉంది. అది అవ్వంగానే మరి మహిళ చేత ఈ యొక్క ధ్యాన మహాయాగం నిర్మాణ పనులు మనం ప్రారంభోత్సవం కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క చైతన్య రథయాత్రను ప్రారంభిద్దామని చెప్పి అందరం రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా నవంబర్ 11 అనగానే గురువుగారు పుట్టినరోజు కదా, మరి పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇద్దాం? ధ్యానమే కదా, మనకు నేర్పింది ఆయన ధ్యానమే. ఏదైనా ధ్యానమే. అందుకని నవంబర్ 10వ తారీఖు ఉదయం 11 గంటలకు కూర్చొని 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి అంటే 24 గంటల అఖండ ధ్యాన శక్తిని గురువుగారి పుట్టినరోజుకి కానుకగా ఇద్దాం మిత్రులారా. మరి మీరందరూ కూడా 10వ తారీఖే ఆ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. మన భోజనం చేత 1:30కి. మరి చాలామంది మాస్టర్స్ వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళందరి యొక్క అనుభవాలు 2 నిమిషాలు నిందాం. ఎవరు కూడా వెళ్ళొద్దు దయచేసి, ఎందుకంటే మనకు ఎన్నో పనులు ఉంటాయి కానీ మరి ఇటువంటి కార్యక్రమం మనకు దొరకది. అయితే మన పిరమిడ్ ఎందుకు నిర్మాణం చేయడం జరిగింది అనేది మన మేడం వాళ్ళ మాటలు విందాం. అందరికీ నమస్కారం. నాకు 2002లో గర్భసంచి వాపు వచ్చింది. హైదరాబాద్లో 3 హాస్పిటల్ తిరిగినాం, అక్కడ తక్కువ కాలే. కరీంనగర్లో 3 హాస్పిటల్ తిరిగినాం, హైదరాబాద్లో 3 హాస్పిటల్ తిరిగినాం. పైసలు ఒడిచినాయి, టెస్టులు చేసిర్రు, కానీ అస్సలు తగ్గలేదు. ఆపరేషన్ చేస్తాం, 10,000 టెస్టులకు అవుతాయి, 10,000 మందులకైతాయి, ₹1,00,000 పట్టుకొని రారి ఆపరేషన్ చేస్తాం. 8 మందిని వీడియో కాల్తోని వీడియో తీసి వాళ్ళు మాట్లాడేది వింటాం, ఏమన్నా అయితే మా బాధ్యత లేదు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, మనమే పైసలు ఇచ్చి 8 మంది మనం వాళ్ళకే సాక్ష్యం ఇచ్చినట్టుగా వీడియోలో వాళ్ళు వీడియో తీసుకుంటా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ రోజులల్లో హాస్పిటల్కి అయినాక పేషెంట్కి ఏమన్నా అయితే హాస్పిటల్ వాళ్ళకి కొడుతుర్రని, ధర్నాలు చేస్తుర్రని, కోట్లు ఇవ్వమంటుర్రు అని భయానికి డాక్టర్లు ముందు జాగ్రత్త కోసం అట్లా వీడియో తీసుకుంటూ మనం మాట్లాడిందంతా రికార్డ్ చేసి పెట్టుకుంటారు. పైసలు ఇవ్వమంటారు. మనం మంచిగా అవుతామా మంచిగా కామా వాళ్ళకు తెలియదు, మాకు తెలియదు. గుండె దడదడ గుటగుట అనుకుంటా మనం బెడ్ మీద పడుకుంటాం. తిరిగొస్తే అదృష్టవంతులం, పోతే కథం. అది పరిస్థితి. నేను ఆలోచించిన, ఈ 1,00,000 ఇచ్చుడు ఎందుకు, పొట్టగోయించుకున్నాడు ఎందుకు, వాని చేతిలో చచ్చిపోవడం ఎందుకు, ఆ ₹1,00,000 ఉంటే ఏదన్నా ఇట్లా పుణ్యకార్యాలకు అవుతాయి అని ఆలోచించి ఉంటే భూమి మీద ఉన్నోళ్ళల్లా పోతే దేవుడు లోపల పోతానే ఏమవుతుందో పోతే సంగతి నాకు అప్పుడు తెలియదు, ధ్యానంలోకి రాలేదు. అందుకని నేను ఒకరోజు భక్తి ఛానల్ వెతికేటప్పుడు పిఎంసి ఛానల్ దొరికింది. నాన్ స్టాప్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే చూసిన. ధ్యానము, సత్యదర్శనము, అనుభవాలు, పెద్దవాళ్ళై, చిన్నపిల్లలై, 4 ఏళ్ళ పిల్లలు అప్పటి నుండి 100 ఏళ్ళు దాటిన పెద్ద మనుషులు ప్రతి ఒక్కరి అనుభవం అందులో ఇస్తున్నారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళ లెక్క నేను చేస్తే అయిపోతుంది కదా, ₹1,00,000 మిగులుతాయి. ఇక నేను దాఖల కోడు ఉండదు, బెడ్డుకుండు ఉండదు, వాళ్ళ ఇంటికాడ సద్ది అండాలి, వాళ్ళు సద్దులు మోయాలి, ఓగలు ఇటాడు తిరగాలి. ఇందరినీ కష్టపెట్టుకుంటా నేను దాఖల కోడు అవసరమా అని నా మనసుకు అనిపించి, వాళ్ళు ఎట్లా సాధించి ధ్యానం చేసి బీమార్లన్నీ మంచిగా చేసుకున్నారో చాలామంది చెప్పారు. క్యాన్సర్ తగ్గిపోయింది, హార్ట్ అటాక్ తగ్గిపోయింది, లోపల గుండెకు అవేమో పైపులు ఉంటాయట, ఆ పైపులు అది వాల్స్ మూసుకపోయినాయి, దాన్ని పైపు తీసి పైప్ వేయాలి, ఇట్లా రకరకాలు. ఏమన్నా తప్పులు అయితే సారీ ఏమనుకోవద్దు, నేను చదువుకోలేదు. అయితే ఆపరేషన్ల గురించి అవన్నీ మాట్లాడి చెప్తా ఉంటే వినేదాన్ని. అది నాకు అర్థమైనా కాకపోయినా వాళ్ళు చేసే ధ్యానం అయితే చేస్తా అని పత్రిసారి చెప్పినట్టుగానే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకొని
అట్లనే కూర్చున్నాక మళ్ళీ ఒక క్లాస్ ఏమని వచ్చిందంటే వట్టిగా కూర్చుంటే 3 గంటలు ధ్యానం చేయాలి, పిరమిడ్ కింద కూర్చుంటే 3 గంటల శక్తి 1 గంటలు వస్తుంది అన్నవాళ్ళే. అమ్మ ఇది ఇంకా బాగుంది, అటు 1,00,000 పెట్టే కన్నా అది 30,000కే వస్తా అంటారు, రండి ఇంకా 70,000 మిగులుతాయి. నేను మంచిగా అవ్వడానికే కదా అని ఏదో బెంగళూరులో ఆన్లైన్లో పంపుతారు, అదేంటిదో గూగుల్ పే ఫోన్పే పైసలు పంపితే వాళ్ళే తెచ్చిచ్చిపోతారు ఇంటికి అని చెప్పారు. మేము ఎడదిరుగులేదు, ఇది ఇంకా మంచిగా ఉంది అనుకొని వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేసిన తర్వాత ఆ టీవీలో వచ్చేది మాకు జల్లి నెంబర్లు కొట్టరాదు, అయినా దేవుని యాడ్ చేసుకొని అది వచ్చినప్పుడు చెప్పన ఫోటో కొట్టుకున్నాడు, వీడియో తీసుకున్నాడు, ఒక్కొక్క నెంబర్ రాసుకున్నాం. 3 రోజుల్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు 2 రోజుల్లో ఇంటికి పంపారు. 2 రోజుల్లో పంపినాక దాని కిందనే కూరగాయలు కడిగేసుడు, అన్నం తినున్నా, పండుకున్నా, ఏం చేసినా పిరమిడ్ కిందనే 3 రోజులు గడిపితే 6 నెలల నుంచి మంచిగా నేను 3 రోజులల్లా మళ్ళీ ఇప్పుడు తిరిగినట్టుగా మంచిగా అయినా. అప్పుడు నాకేమనిపించింది అంటే ఈ పిరమిడ్ కింద నేను మంచిగా అయినా కదా, మరి నేను మంచిగా అయినా ఈ సంతోషం ప్రపంచం అందరికీ తెలవాలి అంటే నేనున్న ఊర్లో ఇంత నా చేతనైనంత పిరమిడ్ కట్టుకున్నాం అనుకోండి, అది అడ్డం 2 ఫీట్లు పొడుగు 2 ఫీట్ల పిరమిడ్లోనే నేను 3 రోజులకు మంచిగా అయినా. ఇంకా పెద్దది కడితే ఇంకా విశ్వశక్తి బాగా వస్తుంది అనిపించి మా బాబుని అడిగిన, బిడ్డ నేను పుట్టినప్పటి నుంచి నిన్నేం అడగలేదు, నా సొంత జాగలేదు నేను కట్టుకోవడానికి, మాకు ఓపిక కూడా లేదు ఈ ఏరియాలో అందరు మెటీరియల్ అది ఇది పిలవడానికి, బిడ్డ ఇది కడితే నీకు జీవితంలో మంచిగా జరుగుతుంది బిడ్డ అనగానే, అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఏం అడగలేదు, పిరమిడ్ కావాలన్నావు, సరే అని నా మాట ఒక్కటే రోజులో ఆయన మెటీరియల్ అటు ఇటు అందరికి ఫోన్లు చేసిండు, మహారాష్ట్ర నుండి తెప్పించిండు. ఇక్కడ వాళ్ళు నాకు కట్టరాదనుడు, 9కి వచ్చుడు, మళ్ళా 5కే పోవుడు, సరిగా కట్టలేదు. మహారాష్ట్ర నుండి నా కోసం మా అబ్బాయి మనుషులను పిలిపించి వాళ్ళు డే నైట్ కష్టపడి ఒక 3 monthsలో పూర్తి చేసిర్రు. 3 నెలలల్లో మంచిగా అనిపించింది మాకు. అది కట్టిన నుంచి ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, మీ కాంపౌండ్ వాళ్ళు దాటంగానే మాకు మంచిగా అనిపిస్తుంది, బయట ఉన్న బాధలు లోపలికి వస్తే మర్చిపోతున్నాం అంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పత్రి సారే మాకు ఈ ఆశీర్వాదం ఇచ్చిండు అనిపించింది. చెప్పలు కొడదాం లక్ష్మీ మేడంకి. చూశారు కదా, తన లోపల ఉన్న డాక్టర్ని గట్టిగా పట్టుకుంది ఆవిడ, ధ్యానం అనే డాక్టర్. అది వాస్తవం. ఈవిడలాగా డాక్టర్లు ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు చక్కగా శ్మశానానికి పోవాలా అని చెప్పిన కొన్ని వేల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మంది అనుభవాలన్నీ ఆ పిఎంసీలో ఉంటాయి. వాళ్ళందరూ అనుభవాలు విన్నది ఆవిడ, అర్థమైనా అర్థం కాకపోయినా. కానీ ఆ ధ్యానం తెలుసుకుని ఆ ధ్యానం ఆ కళ్ళు మూసిన తర్వాత ఆ పిరమిడ్ పెట్టుకుంటుంది ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ అలియాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పిరమిడ్కి వెళ్ళండి. మీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమున్నా కూడా అక్కడ చక్కగా మీకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ వస్తాయి. మరి ఆవిడనే ఇన్స్పిరేషన్ మీ అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి. ఒక పెద్ద డాక్టర్ ఎలా చెయ్యలేని జబ్బుని పైసలు పెట్టుకున్న బాధలు అవస్థలు పడుతున్న అవన్నీ ఏం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా తగ్గించుకుందంటే ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది చెప్పండి? ఉంటుందా ఏదైనా? అందుకే మిత్రులందరికీ ఈ జిల్లాలో ఈవిడలాగానే ఈ మండలంతా కావాలని కోరుకుంటున్నాను. శామరిపేట మండలం మొత్తం మీవిడ చూసి అందరు వస్తారులేమ్మా. నాకేమనిపించిందంటే నేను ఎక్కడనో పుట్టినా, ఎక్కడనో బతికినా, ఎక్కడనో పెరిగినా ఇక్కడ తెచ్చి పడేసిండు పత్రి సార్. నాకు అనిపించింది ఈడ పిరమిడ్ కడితే నేను ఈడ ఉంటానో పైకి ఎన్నడు పోతానో తెలియదు, కానీ ఆ పిరమిడ్లో అలియాబాద్ వాళ్ళందరూ మంచిగా కావాలి. నేను ఈ ఊళ్ళో వచ్చి కొనుక్కొని భూమి కొనుక్కొని పిరమిడ్ కట్టుకున్నందుకు నేను వెళ్ళిపోయిన పిరమిడ్ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. సృష్టి ఉన్నంత కాలం అందులో అందరు ధ్యానం చేసుకొని ఆరోగ్యవంతులు కావాలి. ఈ చుట్టుపక్కల ఎంత దూరం 20-30 ఊళ్ళైనా అందరు వచ్చి ధ్యానం చేసుకోవాలి. అందరి కుటుంబాలల్లో ఆనందం ఉండాలి, పత్రిసారు ఉండాలి. మీరందరూ మరవకుండా శాకార ర్యాలీకి మీరు ఓన్రి, నన్ను విలువర్రి. అందరం ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, మనం పత్రిసారు వెనకాల సైనికులమై కష్టపడదాం, ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ లక్ష్మమ్మ. గట్టిగా చప్పట్లు కొడదాం లక్ష్మమ్మ దంపతులకి.